రేవంత్ రెడ్డి ఒక తెలివైన పిలుపనమాట. ఒకటి ఆహ్, పంచాయతీ ఎన్నికలయిపోయినాయి. ఆ టైంకే ఈ అంశం తెర మీదకొచ్చింది. ఏది? పేరు మార్చడం అన్నటువంటిది గాంధీ పథకం. అయితే ఇందులో ఒక తెలివైన ఎత్తుగడ ఏంటంటే పబ్లిక్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం. ఇంగ వాస్తవంగా చాలా ఏళ్ల నుంచి గూడా ఈ ఉపాధి హామీ పథకం అనేటటువంటిది పేరు గొడవ తీసేయండి. అది గాంధీ గారి పేరు పెట్టాలా? రామ్‌జీ పేరు పెట్టాలా? అది పక్కన పెట్టేస్తే ఉపాధి హామీ అన్నది రైతుల పొట్ట కొడుతోంది. అట్లాగే చివరికి పనులకి మనుషులు దొరకని పరిస్థితి సృష్టించబడింది అన్నటువంటిది అందరికీ తెలిసిన సత్యం. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ మాట్లాడినటువంటి అంశమే. అయితే అధికారంలోకి వచ్చాక దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు. అది చేయడానికి అక్కడ రూల్ ఒప్పుకోదు. దాంతో ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని పేరు మార్చి ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇర్రెస్పాన్సిబుల్‌గా వాటిని డబ్బుల్ని ఇర్రెస్పాన్సిబుల్‌గా ఏ పని చేయకుండా కూడా చేసేసినట్టు రికార్డులో చూపించినాయి. ఆ తర్వాత సోషల్ ఆడిట్‌లో అయన్నీ దొరికిపోయినాయి. ఆ బిల్లులు ఆగిపోయినాయి. అట్లాగే ఇరుక్కుపోకుండా ఇప్పుడు మన జేబులోంచి కూడా రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు అప్పుడు బాధ్యతగా ఉంటాం. అందుకోసమనే 40% రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టమని పనులు 100 రోజులు ఉండేది కాస్త 125 రోజులు చేసింది. కానీ దాన్ని తీసుకెళ్ళి ప్రజల్లో ఇది పేద వెట్టి చాకిరీ చెడగొట్టేశారు, లేకపోతే వెట్టి చాకిరీని మళ్ళీ తేవడం ట్రై చేశారు, కార్పొరేట్ శక్తులకి ఇవ్వబోతున్నారు, ఇట్లాంటి ప్రచారం చేయండి అని చెప్పడం అనేది ఒక ఎత్తుగడ. నెంబర్ 2 వచ్చేటప్పటికి 9 సభలు పెడతారట. ఇప్పటికే ఓ ధైర్యం వచ్చింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అదృష్టం ఏంటంటే తను మైనస్‌లో ఉన్న పార్టీలో చేరాడు. ఇప్పుడు తెలుగుదేశాన్ని అధికారంలోకి తేవడం ఆయన వల్ల కాల 2014లో. 2019కి వచ్చేటప్పటికి 18లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతగట్టి తనే ఓటమి పాలైనటువంటి సిచ్యుయేషన్‌లో నుంచి తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కంటిన్యూ అయ్యి ఆ తర్వాతన చంద్రబాబు గారి చేత రాహుల్ గాంధీకి చెప్పించుకుని ఫైనల్‌గా తను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖర్చంతా మరి ఎవరు పెట్టుకున్నారో తెలీదు గానీ ఓ సిస్టమేటిక్‌గా లైన్‌లోకి తీసుకొచ్చుకున్నాడు. అక్కడేంటి అంతకుముందు 2 సార్లు కూడా మైనస్ కాంగ్రెస్. కాబట్టి ఈయన అధికారంలోకి తేవడం, ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పంచాయతీ ఎన్నికలోని ఆఫ్టర్ ఆల్ 60% గెలిచింది పార్టీ. ఆఫ్టర్ ఆల్ అని ఎందుకు అనాలంటే 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నా కూడా ప్రజలు 60% ఓట్లేశారంటే పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్నట్టు. కానీ అంతకుముందు 30-40%తో ఇదే అంతకుముందు 10%. దాంతో పోల్చుకుంటే 50% పెరిగినట్టే కదా. మైనస్‌లో నుంచి ప్లస్‌లోకి తెచ్చినట్టే కదా. కాబట్టి ఇప్పుడు రేపొద్దున మున్సిపల్ వీటిట్లో కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునినే 9 బహిరంగ సభలతో ముందుకు వెళ్ళడం, ప్రతి కార్యకర్తని నాయకుడిని చేస్తానని ప్రకటించడం ద్వారా కార్యకర్తల మనసు గెలుచుకోవడంలో రేవంత్ సక్సెస్ అవుతున్నారు.